వరంగల్ జిల్లా నర్సంపేటలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల అర్ధరాత్రి రణరంగంగా మారింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. పాఠశాల విద్యార్థులకు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే ఇంటర్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులపై దాడి చేశారు. ఈ దాడిలో 9వ తరగతి చదువుతున్న దీపక్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. అయితే రాత్రి విధుల్లో ఉండాల్సిన ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ ఎవరూ లేకపోవడం ఈ ఘటనకు దారితీసినట్లు తెలుస్తోంది. తనను ఇంటర్ విద్యార్థులు అకారణంగా కొట్టారని పాఠశాల విద్యార్థులంతా ఆవేదన వ్యక్తం చేశారు. కంప్లైంట్ చేస్తే మీకు సార్ పంచారు. ఎందుకు రే హాస్పిటల్ కొంచెం ఫోన్ చేయి. చూస్తానే మెదడు కడుతులేదా అడ్డం పడుతుంటే అరే ఫోన్ ఎందుకు? బ్రేకింగ్లో చూస్తున్నాం. వరంగల్ జిల్లా నరసంపేటలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి రణరంగంగా మారింది. పాఠశాల విద్యార్థులకు, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, యాక్చువల్లీ ఏం జరిగింది? ముఖ్యంగా వార్డెన్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరు లేరు అంటున్నారు. ఏం జరిగింది? రమణ, ఏదైతే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్న గిరిజన బాలుల గురుకుల విద్యాలయం నిన్న రాత్రి ఈ పాఠశాల చదివే విద్యార్థులపై 9వ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు మొత్తం ముక్కుముడిగా దాడి చేసినట్లుగా అయితే మనకి విద్యార్థులు చెప్తున్నారు. నిత్యం కూడా ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు మమ్మల్ని దాడి చేస్తున్నారు, కొడుతున్నారు. ఇటు టీచర్ల దృష్టికి తీసుకువెళ్ళినా, వార్డెన్ దృష్టికి తీసుకుపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా దీపక్ అనే 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంటర్మీడియట్ విద్యార్థులు సామూహికంగా దాడి చేయడంతో బలమైన గాయాలు తగలడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు తనని మోసుకొని నర్సంపేటలోని జనరల్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అయితే చికిత్స తీస్తున్నారు. విద్యార్థులు ఒకటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు నిత్యం కూడా మమ్మల్ని ఇదే విధంగా దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు. ప్రతి చిన్నదానికి కూడా మాపై కొడుతున్నప్పటికీ మేము అధికారుల దృష్టి, మన టీచర్ల దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. రాత్రిపూట ఉండాల్సిన అది ఇంటర్మీడియట్ ప్లస్ హై స్కూల్ కి సంబంధించిన విద్యార్థులు ఉండే గురుకుల పాఠశాల. దాంట్లో రాత్రిపూట ఉండాల్సిన వార్డెన్ తో పాటు కొంతమంది టీచర్లు కూడా అక్కడ అందుబాటులో ఉండాలి. విద్యార్థులని వాళ్ళు ప్రతి నిత్యం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ నేపథ్యంలో ఉండాల్సిన విద్యార్థులు టీచర్లు కూడా హాస్టల్లో ఉండకపోవడంతోనే సీనియర్లైన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ఆ టీచర్లు ఎవరైతే ఇలాంటి రాత్రిపూట ఉండాల్సిన టీచర్లు ఉండకుండా వార్డెన్ కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వీరందరిపైన చర్యలు తీసుకొని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఎందుకు?